హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇక అనన్య శరణ్య దగ్గరికి వచ్చి, శరణ్య నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదు, నీ వల్ల దర్శన్ కుమిలిపోతున్నాడు, నువ్వు అలా లెటర్లో అలా రాయడం తప్పు కదా. ఏంటక్క ఏం మాట్లాడుతున్నావు? నేనేం తప్పుగా రాశాను? నువ్వు హ్యాపీగా ఉండడమే నాకు కావాలి, అందుకే నేను దూరంగా వెళ్తున్నాను అని చెప్పి రాశాను అంతే అక్క. మరి నేనేం తప్పుగా రాశాను? ఏంటి శరణ్య ఏం మాట్లాడుతున్నావు? లెటర్లో అతనికి మగతనం లేదని నువ్వే రాసావు కదా. ఏంటక్క ఏం మాట్లాడుతున్నావు? నేనెందుకు అలా రాస్తాను? అక్క చాలా టెన్షన్గా ఉంది, ఇప్పుడు ఏం చేయాలో నువ్వే చెప్పక్క. నిజం చెప్పు శరణ్య, నువ్వు దర్శన్తో హ్యాపీగా ఉంటున్నావా? నిజం చెప్పు ఇప్పుడైనా. అంటే అక్క, నేను దర్శన్తో హ్యాపీగా ఉండట్లేదు, ఇంకా సమీరాను మర్చిపోలేకపోతున్నాడు. నా వల్లే సమీరా చనిపోయిందని ప్రతిరోజు నా మీద ద్వేషంగా ఉంటున్నాడు. మరి మరిది హ్యాపీగా ఉండడం నీకు ఇష్టమే కదా? అవునక్క, ఆయన ఇష్టమే నా ఇష్టం. ఆయన హ్యాపీగా ఉండాలనే కదా అక్కడి నుంచి ఇంటికి వచ్చాను. మరి ఒక అక్కగా చెప్తున్నాను, నా మాట వింటావా శరణ్య? ఓకే అక్క, నువ్వు చెప్పిన మాట నేను తప్పకుండా వింటాను. మరి దర్శన్ నీతో ప్రేమగా ఉండనప్పుడు నువ్వు దర్శన్కి విడాకులు ఇవ్వచ్చు కదా, అప్పుడు తను కూడా హ్యాపీగా ఉంటాడు. ఆయన ఇష్టమే నీ ఇష్టం అంటున్నావు కదా. అక్క ఏం మాట్లాడుతున్నావు? ఆయనకెందుకు నేను విడాకులు ఇస్తాను? ఒకసారి ఆలోచించు శరణ్య, నీ మీద ఎప్పుడు ద్వేషంగా ఉంటున్నాడు, నీతో సంసారం కూడా చేయట్లేదు, నిన్ను చూస్తేనే అసహ్యించుకుంటున్నాడు. అలాంటిది నువ్వు మరిది గారితో ఎలా సంసారం చేస్తావు? ఇష్టానికి వదిలే శరణ్య, నీ జీవితం హ్యాపీగా ఉంటుంది, తను కూడా హ్యాపీగా ఉంటాడు. ఒకసారి ఆలోచించు శరణ్య, దర్శన్ నీతో ఎన్నిసార్లు అన్నాడో నాకు విడాకులు ఇవ్వని. మరి తన ఇష్టాన్ని కాదనకుండా నువ్వు విడాకులు ఇస్తావా శరణ్య? నీకు నచ్చితేనే ఇవ్వు చెల్లే, నీ కాపురం బాగుండాలంటే ఇదే కరెక్ట్ దారి. మరిది గారికి విడాకులిస్తే హ్యాపీగా ఉంటాడు కదా, మరి తన హ్యాపీనెస్ కోసం నువ్వు విడాకులు ఇస్తావా శరణ్య? ఆయన సంతోషం కోసం నేను ఏదైనా చేస్తానక్క, నేను ఆయనకి విడాకులు ఇచ్చేస్తానక్క. సరే శరణ్య, నీ ఇష్టం మరి. ఇక అనన్య బయటికి రాగానే విశ్వనాథం గీత అనన్య దగ్గరికి వచ్చి, అనన్య శరణ్య ఏం మాట్లాడింది? శరణ్య ఇంటికి వెళ్తాను చెప్పిందా? లేదమ్మా. శరణ్య మాట్లాడే మాటలకు గుండె పగిలేలా అయిందమ్మా. ఏమైంది? ఏ విషయమో చెప్పి, టెన్షన్ పడిపోతున్నాను. అంటే అమ్మా, నన్ను నోటితో చెప్పాలంటే భయంగా ఉంది. ఇక విశ్వనాథన్ టెన్షన్ పడుతూ, ఏమైంది అనన్య? ఏమంది? శరణ్య ఏం చెప్పింది? అంటే అది నాన్న దర్శన్కి విడాకులు ఇస్తుందంట. ఇది విని విశ్వనాథం గీత ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక గీత కోపంతో, అది ఏమనుకుంటుంది? బొమ్మలాట అనుకుంటుందా పెళ్ళంటే? ఆనంద కుటుంబం పరువును తీయాలనుకుంటుందా? దాని సంగతి ఇప్పుడే చెప్తాను ఆగు. అమ్మా దయచేసి శరణ్య దగ్గరికి వెళ్ళకండి, మీరు తనని ఏమైనా అంటే అది సూసైడ్ చేసుకునేలా ఉంది. మరిప్పుడు ఏం చేయాలనన్య? చాలా టెన్షన్గా ఉంది. కానీ శరణ్య అలా మాట్లాడదు. ఎవరికైనా కష్టం వస్తే వెళ్ళి మాట్లాడేది, అలాంటి శరణ్య అల్లుడికి విడాకులు ఇవ్వాలనుకుంటుందా? ఏంటండి శరణ్య ఇలా చేస్తుంది? ఎందుకో నాకు టెన్షన్గా ఉందండి. ఒకసారి ఆనందకి ఫోన్ చేసి మాట్లాడండి. ఇక విశ్వనాథం బాధతో, ఏం మాట్లాడాలని, ఏం మొహం పెట్టుకుని మాట్లాడాలి? నా బిడ్డ విడాకులు కోరుకుంటుందని ఆనంద గారికి చెప్పాలనా? ఆనంద గారేమో నాకు మంచి కూడలొచ్చిందని సంతోషపడ్డారు. ఈ విషయం కానీ ఆనంద గారికి తెలిస్తే ఏం జరుగుతుందో ఏమోనని టెన్షన్గా ఉంది గీత. ఇదంతా విని అనన్య, ఏం బాధపడకండి నాన్న, అంతా నేను చూసుకుంటాను. నాకు కూడా చాలా బాధగా ఉందమ్మా. శరణ్య ఇలా మాట్లాడుతుందని నేను కూడా కల్లో ఊహించలేదు. అసలు చిన్నత్తకు ఎలా చెప్పాలి అని భయమేస్తుందమ్మా. చెల్లె వల్ల నా జీవితం ఆగమైపోతుందేమో అని టెన్షన్గా ఉందమ్మా. చెల్లెని అలా చేసినప్పుడు అక్క కూడా చేయదా అని అంటే నా మొహం ఎక్కడ పెట్టుకోవాలమ్మా? నువ్వే సమాధానం చెప్పు. ఇక వెంటనే కాంచన మాట్లాడుతూ, అమ్మీ నువ్వెందుకు అలా అనుకుంటున్నావు? శరణ్య జీవితాన్ని పాడు చేసుకుంటుందని నువ్వు పాడు చేసుకుంటావా? ఆ దేవుడు నీకు మంచి బుద్ధి ఇచ్చాడు కాబట్టి ఎవరితో ఎలా ఉండాలో నీకు అన్నీ బాగా తెలుసు. కానీ ఈ శరణ్యకు ఏదీ తెలీదు. లెటర్లో ఎలా రాయాలనో కూడా తెలీదా? పెద్దమ్మ అలా మాట్లాడకు, శరణ్య అలా చేయదు, నాకు కూడా తెలుసు.
ఏంటి అనన్య, మీ చెల్లెను బాగానే వెనకేసుకొస్తున్నావు కదా? ఎంతైనా నా చెల్లె కదా పెద్దమ్మ. తన జీవితం నాశనమవుతుంటే ఈ కళ్ళతో ఎలా చూస్తాను? ఈ విషయాన్ని మా అత్తయ్యకు ఎలా చెప్పాలి? అదే బాధతో ఉన్నాను పెద్దమ్మ. నువ్వు చెప్పినా చెప్పకపోయినా అమ్మీ వాళ్ళకు తెలిసిపోతుంది. ఇదిలా ఉండగా శరణ్య ఏడుస్తూ దర్శన్ ఫోటోని చూస్తూ, నేను మిమ్మల్ని ప్రాణంగా ప్రేమించానండి. మీతో ఎంతో జీవితాన్ని ఊహించుకున్నానండి. నా ఊహలన్నీ ఏనాటికి నిజమవ్వవని, అన్నీ కలలాగే మారిపోతాయని ఇప్పుడే అర్థమైందండి. అందుకేనండి జ్ఞాపకాలను మిగిల్చుకొని మీకు దూరంగా వచ్చానండి. మీరు సంతోషంగా ఉండాలండి. మీ జ్ఞాపకాలకు కూడా నేను దూరంగా ఉంటానండి అని చెప్పి దర్శన్ ఫోటోను చించేస్తుంది. నన్ను క్షమించండి. ఇక మీకు కనపడనంతగా దూరంగా వెళ్ళిపోతాను. మీరు లేని జీవితం లేదు అనుకున్నాను. మిమ్మల్ని హ్యాపీగా చూసుకొని కుటుంబాన్ని కూడా హ్యాపీగా చూసుకోవాలనుకున్నాను. కానీ ఆయన మనసును తెలుసుకోకుండా నేను పెళ్లి చేసుకున్నాను. అదే నా తప్పు అని శరణ్య తనలో తాను ఏడుస్తూ కుమిలిపోతూ ఉంటుంది. ఇదిలా ఉండగా అనన్య ఇంటికి రాగానే వెంటనే లీలావతి అనన్య దగ్గరికి వెళ్ళి, అనన్య, శరణ్య ఏం మాట్లాడింది? తను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్త పడుతుందా, లేకపోతే ఏం మాట్లాడింది? అంటే అది అత్తయ్య, శరణ్య ఇలా చేస్తుందని అనుకోలేదు అత్తయ్య. ఇక ఇంతలో ఆనంద వచ్చి, ఏమంటుంది శరణ్య? అంటే అది అత్తయ్య, శరణ్య విడాకులు కోరుకుంటుంది. ఎందుకంటే మరిది గారికి మగతనం లేదని, నేను తన దగ్గరికి రానని డైరెక్ట్గా చెప్పేసింది అత్తయ్య. ఏంటి అనన్య, నీతో శరణ్య అలా మాట్లాడిందా? అప్పుడే తెలిసిపోయింది శరణ్య గురించి. తను మంచి కోడలని ఆనందాన్ని నెత్తినేసుకుంది. ఇప్పుడు చూడు, లెటర్ని రాసి డైరెక్ట్గా విడాకులు కోరుకుంటుంది. శరణ్య ఇంటికి వెళ్దాం పద అంటే, నేను రాను, తన మొహం కూడా చూడను అని చెప్తుంది. సమస్యలు ఎప్పుడైనా ఉంటాయి, పద అంటున్నా కానీ నా మాట వినట్లేదు అత్తయ్య. అనన్య, తన గురించి నువ్వెందుకు రిస్క్ పడతావు? తనకే దర్శన్తో ఉండడం ఇష్టం లేదేమో, అందుకే అలా రాసిపెట్టిపోయింది. ఇప్పుడు ఏమంటావు ఆనంద? శరణ్య దర్శన్ జీవితాన్ని నాశనం చేసింది. నువ్వే ఏదొక నిర్ణయం తీసుకో. దర్శన్ జీవితం మీద మాయ మచ్చం చేసి ఉమ్మడి కుటుంబ గౌరవాన్ని లేకుండా చేసేసింది. నువ్వే తన విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలనందా. అప్పుడు కోటి మాట్లాడుతూ, దర్శన్ విషయంలో సరైన విషయం తీసుకోవాలి. అలా అని శరణ్య కూడా వదిలిపెట్టద్దు ఆనంద. తను ఇలా చేసినందుకు అసహ్యంగా అనిపిస్తుంది. ఇక ఆనంద కోపంతో, నేను కూడా ఒక నిర్ణయం తీసుకున్నానక్క. అదేంటి ఆనంద? తను నా మంచి కోడలని ఊహించుకున్నాను. కానీ దర్శన్ గౌరవాన్ని మంట కలుపుతుందని అనుకోలేదు. అందుకే నేను కూడా నిర్ణయం తీసుకున్నాను. దర్శన్ శరణ్యకి విడాకులివ్వడం. ఇది తెలిసి అనన్య సంతోషపడిపోతూ ఉంటుంది. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి. మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.